BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. మొన్న ఏదో మాట మాట్లాడుతుంటే నవ్వు వచ్చింది నాకు. అవ్వా తాతలకు ఇచ్చిన డబ్బులు ఎట్టపోయినాయో అన్నాడు. అవ్వా తాతలకు ఇచ్చిన డబ్బులు ఏడా పోలా, అవ్వా తాతలకే పోయినాయి. అవ్వా తాతలకు ఇచ్చిన డబ్బులు ఏమన్నా రాజారెడ్డి డబ్బులా, వైఎస్ రాజశేఖరరెడ్డి డబ్బులా, నీ డబ్బులా? నువ్వు డబ్బులు ఇచ్చినావు, డబ్బులతో పాటు గంజాయి ఇచ్చినావు, ఆటోకి ఇచ్చినావు, ఆటోతో పాటు రిపేర్లు ఉండే రోడ్లు ఇచ్చినావు, పిల్లకాయలకి స్కూల్కి సున్నాలు వేసినావు, ఇంగ్లీష్ మీడియం స్కూల్ నువ్వే అన్నావు, శ్రీరెడ్డి దగ్గర బూతులు నువ్వే తిట్టించి అలా ట్యాబుల్లో పూర్తిగా వినేటట్టు నువ్వే పెట్టినావు. చదువు అంటావు, బూతులు తిట్టించి వాళ్ళకి ఇలా చేస్తావు. ఆటో 10,000 అంటావు, ఆటో బొక్క బోర్ల పడే రోడ్లు వేసావు. 10,000 నువ్వు ఇస్తున్నావు, ₹1,00,000 ఉడికి అవుతుంది. అవ్వకేమో డబ్బులు ఇస్తున్నావు, మనోడికేమో గంజాయి ఇస్తున్నావు. ఇవన్నీ చెప్పు. నేను వైఎస్ఆర్సీపీ నాయకుల్ని ఒకే ఒక మాట మాట్లాడుతూ ఉన్నా, మీకు దమ్ముంటే గంజాయి అమ్ముతున్నారని అందరూ చెప్తారు, మేము గంజాయి అమ్మలేదని చెప్పగలరా? తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సర్వనాశనం చేయని చెప్తారు, మేము సర్వనాశనం చేయలేదని చెప్పగలరా? ఎందుకు చెప్పట్లేదు మీరు? మాస్క్ అడిగినటువంటి సుధాకర్ గారు చంపేసని అందరూ చెప్తున్నారు, మేము చంపలేదని బలగుద్ది చెప్పగలరా? ఇసుక దందాలు చేశారంటున్నారు, మేము చేయలేదని మీరు చెప్పగలరా? అమర్ గౌడ్ అని ఒక పిల్లోడు వాళ్ళ అక్క మీద ఏదో చేస్తే అబ్బాయిని కిరోసిన్ పెట్టి తగలబెట్టేశారు, మేము చంపలేదని మీరు చెప్పగలరా? ఆరోగ్యశ్రీని మద్దులు ఆపేసామని మీరు చెప్పగలరా? అమ్మఒడి మద్దులు ఆపేశారు సిగ్గు లేకుండా, అది మీరు చెప్పగలరా? వాలంటరీ వ్యవస్థని మీకు అనుకూలంగా పెట్టుకొని వాలంటరీ వ్యవస్థ చేత ఎడ్డి చాకరీ చేయించుకున్నారు, అది నిజం కాదా? ఈరోజు ఏమైంది? చంద్రబాబు నాయుడు గారు అత్యధిక మెజార్టీతో గెలిచారు. ఈరోజు మన లోకేష్ బాబు గెలిచాడు మంగళగిరిలో. అదేవిధంగా 21% మన పవన్ కళ్యాణ్ గారు గెలిచారు. ఈరోజు మీకు ప్రతిపక్ష ఫస్ట్ ప్రత్యేక హోదా అడిగాడు, దాని తర్వాత ప్రతిపక్ష హోదా అన్నాడు. ఈరోజు ఏమంటున్నాడు? 11 సీట్లు గల్లంతయ్యే లోపల బెంగళూరు పోయినాడు. బెంగళూరులో శివకుమార్ గారితో ఏదో ఫోటో లీక్ అయింది, దాని పూర్తి ఆధారాలు లేవు కాబట్టి మనం మాట్లాడకూడదు ఆ విషయంలో. నేను ఒక సూటి ప్రశ్నిస్తుండా. రోజా ఒకరోజు ఒక మాట అనింది, ఆర్కే రోజా ఏమనిందంటే, ఇట్ట పెట్టి జగన్ సార్ చిటికిన వేలు మీద ఉన్న వెంట్రుకు కూడా పీకలేరు అనింది. ఎంట్రుకి ఏం కర్మ? వెంకటేశ్వర స్వామి మీ అన్న సీఎం పదవే పీకేశాడు, అన్నకే ప్రత్యక్ష హోదానే పీకేశాడు, అన్నని భయపెట్టి బెంగళూరుకే పంపించేశాడు. చెప్పకుండా నేను విన్నాను, నేను ఉన్నాను అని ఎలా చేశాడు వెంకటేశ్వర స్వామి. ఇంకా డైలాగులు ఆపి డైలమాలో పడకుండా సిగ్గు శరం నీతి నిజాయితీ ఉంటే మీరు మాట్లాడండి, పద్ధతిగా మాట్లాడండి, ప్రశ్నించుకోండి. ముందు మీకు అసెంబ్లీ ఉండాలి కదా. అసలు ప్రాబ్లం ఏంటంటే ఎవరైతే అతిగా మాట్లాడారో ఒకడు కూడా అసెంబ్లీలో లేకుండా పోయినారు. ఈరోజు మా కర్మ అది. అసెంబ్లీలో ఎవరైతే అత్యుత్సాహంతో మాట్లాడినారో, దుర్వినియోగంతో మాట్లాడారో ఒక్కరు కూడా ఈరోజు లేకుండా పోయింది. కాబట్టి నేను చెప్పేది ఒకటే, ఈరోజు 20 మందిని తీసుకెళ్లిన రోజా 3,000 కోట్ల రూపాయలు సంపాదించింది అని ఒక సామాన్యుడు, ఒక కమీడియన్, ఒక నెల్లూరు పెద్దారెడ్డి చేపలు పులుసు పెట్టుకున్న ఒక కిరాక్ ఆర్పి అంటున్నాడు, నీకు దమ్ము ధైర్యం ఉంటే డిబేట్లోకి రాగలవా? 3,000 కోట్ల రూపాయలు నువ్వు మీ అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఎత్తేసారన్నది నిజం కాదా? అనిల్ కుమార్ యాదవ్కి 5,000 కోట్ల రూపాయలు నెల్లూరు ఎంపీగా ఉన్నప్పుడు సంపాదించినాడు, ఇది నిజం కాదా? పేరుని నాని కొడుకు అడ్డం పెట్టుకొని గంజాయిని పంచి డబ్బులు సంపాదించాడు, అది నిజం కాదా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి 1,000 కోట్లు ఉన్నాయి, మిథున్ రెడ్డికి 1,000 కోట్లు ఉన్నాయి, బొమ్మన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, వీళ్ళందరూ కూడా 1,000 కోట్ల రూపాయలు డబ్బులు. నేను ఇంకో మాట చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్లో ఏ శాఖలో కూడా అభివృద్ధి 1% కూడా జరగలేదు. కానీ టెండర్లు వేసి బిల్లులకి సంతకాలు పెట్టి డబ్బులు తీసేసుకున్నారు, ఇది వాస్తవం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అతను ఎంతో కొంత చేసుంటే కదా కొనసాగించాలి, ఎంతో కొంత చేసుంటే కదా దాన్ని మిగతాది తీసుకెళ్ళాలి. 1% కూడా అభివృద్ధి లేకపోవడం వల్ల ఈరోజు 13 లక్షల కోట్ల అప్పుని జగన్మోహన్ రెడ్డి పెట్టి ఋషికొండని బోడికొండ కొట్టి 500 కోట్ల రూపాయలతో ప్యాలెస్ కట్టుకున్నాడు. తాలేపడి ప్యాలెస్లో 986 మంది ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకున్నాడు. 1,000 కోట్ల రూపాయల అధికార దుర్వినియోగాన్ని ప్రైవేటు సెక్యూరిటీ కోసం ఆధునీకరణమైనటువంటి మన చుట్టుపక్కల ఆయన సెక్యూరిటీకి ఉన్న మిషన్స్ కోసం ఖర్చు పెట్టాడు. ప్రతి జిల్లాకి ఒక ప్యాలెస్ కడదామని ట్రై చేశాడు. ఈరోజు ఏమైంది? ఏ ప్యాలెస్ లేకుండా
సంకనాగిపోయాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కాబట్టి నేను మీకు ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు తిరుమలలో వెంకటేశ్వర సాక్షిగా, వెంకన్న సాక్షిగా ఇప్పుడు మళ్ళీ ప్రక్షాళన మొదలైంది. మీరు యూట్యూబ్లో కూడా చూడొచ్చు, భక్తులు చెప్తున్నారు. కింద నుంచి మళ్ళీ టోకన్లు కడుతున్నారు. ఇంతకుముందు 1200 మీటర్ దగ్గర టోకన్ కడుతున్నారు. ప్రజలారా ఒకసారి చూడండి. మీరు ఆ ప్రభుత్వంలోకి వెళ్ళి ఇబ్బందులు పడి, మీరు చాలా అగసాట్లు పడి పైకి రావడం మానేసిన వాళ్ళకి చెప్తున్నా. కింద నుంచి వచ్చే వాళ్ళకి టోకన్ ఉంది, మంచి సెక్యూరిటీ ఉంది, మధ్యలో మజ్జిగ ఉన్నాయి, సాంబార్ అన్నం ఉంది, పైకి వస్తే క్యూ లైన్లో ఫ్యాన్లు ఉన్నాయి, అన్నదాన ప్రసాదం ఉంది, మంచిగా మజ్జిగ ఉంది, మంచి రెస్పెక్ట్ ఉంది, కంపార్ట్మెంట్లోకి వెళ్తే మంచి టీవీలు పెడుతున్నారు, దేవుడి దర్శనం బాగుంది, వీఐపీ బ్రేక్ దర్శనాలు తగ్గించినారు. కాబట్టి ఇప్పుడు వెంకటేశ్వర స్వామి తిరిగి వచ్చాడు. ఇంతకుముందు లేడు. 5 సంవత్సరాలు వెంకటేశ్వర స్వామి ఆ కొండ మీద లేడు, అలిగి వెళ్ళిపోయాడు. వెంకటేశ్వర స్వామి లేడు 5 సంవత్సరాల్లో, ఇప్పుడు మళ్ళీ వచ్చాడు. కాబట్టి ఏదైనా పైకి వెళ్ళి సంతోషంగా దర్శనం చేసుకోండి. ఆ ప్రక్షాళన మొదలైంది. కానీ ఇంకొక మాట చెప్తున్నా, నా వయసుకి ఒకే ఒక మాట చెప్తున్నా, అతను వదిలేసిన ప్రాజెక్టులన్నీ కూడా కొనసాగించాలంటే అతను అప్పుల్లో వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు కొనసాగించాలంటే కొంత సమయం పడుతుంది. ఈరోజు కూడా 7,000 రూపాయలు పింఛన్ ఇచ్చారు. అది చిన్న చితక విషయం కాదు. ఎన్ని వేల కోట్లు మీరు ఆలోచించాలి. అతను నేను 4,000 ఇస్తాను, 300 ఇచ్చాడు ఫస్ట్, తర్వాత 250 లాస్ట్ అది కూడా ఆపేశాడు. కాబట్టి బాగా పెట్టించు అంటే విడతల వారీగా ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి చెప్పిన అమౌంట్ ఇచ్చాడు, ఇచ్చుకుంటూ పోతూ ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు కూడా అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ మొన్న సర్వే కూడా చేశారు, అది కూడా ఫినిష్ అవుతుంది.